ఎంప్లాయీస్ ఉండొద్దు ఫ్యూచర్ లో కూడా. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ శాఖలను పటిష్టం చేసేందుకు ప్రజలకు ప్రభుత్వం యొక్క పరిపాలన ఫలాలు వారి గడప దగ్గరకు అందించడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలనేదే మా తెలంగాణ జాగృతి పాలసీ. మరి మీ అందరికీ తెలుసు, జాగృతి అతి త్వరలోనే పొలిటికల్ పార్టీగా మారబోతా ఉన్నది, ఒక రాజకీయ శక్తిగా రాబోతున్నది. ఖచ్చితంగా అంత లోపలనే మీ సమస్య పరిష్కారం కావాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. పరిష్కారం కాకపోతే మాత్రం మీ అందరికీ తెలుసు నేను చాలా మొండిదాన్ని. ఏదైనా పట్టుకుంటే ఇడిచిపెట్టను. మరి గవర్నమెంట్ కు 2 రోజులు సమయం ఉంది. 2 రోజుల్లో వార్నింగ్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్ కి. ఈ 2 days లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ నుండి జీవోలు రావాలి. ప్రతి డిపార్ట్మెంట్ లో మా ఉద్యోగాలు పోతాయని ఇలా భయపడుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత రావాలి. ఫస్ట్ చాయిస్ ఇమీడియట్ గా కార్పొరేషన్ అనౌన్స్ చేయండి, అప్పుడు జీవోలు అవసరం ఉండదు. పోనీ కొంత సమయం కావాలంటారా, ఇప్పుడే 2 రోజులలో కార్పొరేషన్ చేయలేనంటారా, అన్ని డిపార్ట్మెంట్ల నుండి జీవోలు ఇవ్వండి. 1 నెల తీసుకుంటారా, 15 రోజులు తీసుకుంటారా, తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. డైరెక్ట్ గా శాలరీ కార్పొరేషన్ నుంచి రావాలి. దళారులు ఉండకూడదు, మధ్యలో ఏజెన్సీలు ఉండకూడదు, వాళ్ళ కమిషన్ ఉండకూడదు. ఇది మా విధానం. ఇది ఈ రోజు మీ ముందు నేను కమిట్మెంట్ ఇస్తున్నా. రేపు మేము పొలిటికల్ పార్టీగా మారుతాం, ఫ్యూచర్ లో అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్మనెంట్ గా ఇదే విధానం ఉంటది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండరు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు. మీకు గుర్తుండొచ్చు, తెలుగుదేశం పార్టీ పెట్టిన పద్ధతి ఇది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. అప్పుడు మనం జోక్ వేసుకునే తెలంగాణ వాళ్ళం. మరి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఉన్నారట, డ్రైవర్లు కాంట్రాక్ట్ ఉన్నారట, ఇక మరి మంత్రులు ముఖ్యమంత్రులు కూడా కాంట్రాక్ట్ ఉంటే బాగుంటుంది అని అప్పుడు అనుకునేటోళ్ళం. కానీ అది జోకుల కాడికే అయిపోయింది. కానీ మన జీవితాల్లో మార్పు రాలేదు. మార్పు రావాలంటే దయచేసి పిడికిలు ఎత్తుతాం. మీతో పాటు నడవడానికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్నగాక మొన్న నేను విశాలనన్న ఖమ్మంలో చూపించిన శాంపుల్ ఉద్యమం అంటే ఎట్లుంటుందో, పట్టిన పట్టు విడవకుండా ముందడుగేస్తే ఎట్లుంటుందో విశారదనన్న నేను పోయి కూర్చున్నాం. అన్నం తినేది లేదు, మెతుకు ముట్టేది లేదు. ఆ పేదవాళ్ళ ఇంట్లో అక్కడ ఇచ్చే వరకు అని కూర్చున్నాం. నేనే మొండిదాన్ని అంటే నాకన్నా మొండోడు ఉన్నాడు. ఈయన గట్టిగా కూర్చున్నాం ఇద్దరం. దెబ్బకు దిగొచ్చి ప్రభుత్వం అందరికి ఇల్లు ఇచ్చింది. 1-2 రోజులు టైం ఇద్దాం గవర్నమెంట్ కి. మన కార్పొరేషన్ రాలేదనుకోండి, ఏం చేయాలో అది చేద్దాం, ఎంతవరకైనా మీతో నడుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అనేక మాటలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోవాలి. వారికి కోదండం గారు బయటకు వచ్చి మాట్లాడాలి, హరగోపాల్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ మేధావుల మౌనం 5 లక్షల మంది ఉద్యోగులకు ఇవాళ తీరని నష్టం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారు జవాబుదారీగా ఉండాలని కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జై తెలంగాణ.